ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే, డిజిటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్. వినడానికి కాస్త వింతగా ఉన్నా, దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. ఒక 1500 లైకులు టార్గెట్ అడుగుతున్నాను నేను. దయచేసి ఒక లైక్ కొట్టేసి, మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. అంటే ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏంటని క్లియర్‌గా చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి దాకా ఓపికగా చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతది ఈ వీడియో. సో డిజిటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనగానే చాలా మందిలో ఒక భయం ఉంటుంది. అంటే ఈ బిజినెస్ చేయాలా? వద్దా? ఎక్కడికో వెళ్లి ఏదో చూపించాలి కదా! కస్టమర్‌ని సాటిస్ఫై చేయాలి. మంచి ల్యాండ్ చూపించాలి, హౌస్ చూపించాలి, ప్లాట్ చూపించాలి అని భయం ఉంటుంది. కానీ అదంతా ఒకప్పుడు కదా! ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది పూర్తిగా. సో ఇంట్లో కూర్చునే కస్టమర్స్ కావాల్సినటువంటి ల్యాండ్‌ని చూపించి, అక్కడి నుంచి ఇన్‌కమ్‌ని చక్కగా గ్రాబ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ మీకు అవసరం లేదు. ఎటువంటి చదువులు మీరు చదవాల్సినటువంటి పని లేదు. ఎటువంటి నాలెడ్జ్ కూడా మనకు పెద్దగా లేకపోయినా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి మనకి నాలెడ్జ్ అందిస్తారు. సో, ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్స్‌కి కాల్ చేయండి. అట్లాగే డిస్క్రిప్షన్‌లో కూడా నంబర్స్ ఇచ్చాం. వాళ్ళకి క్లియర్‌గా కాల్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్‌లో మనం నెమ్మదిగా జాయిన్ అవ్వచ్చు. సో, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే వీళ్ళతో టై అప్ అయ్యి మనకు కావాల్సినటువంటి 90 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. అది ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో వాళ్ళు ట్రైనింగ్ అంతా ఇస్తారు. సో, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో ఎట్లా చేస్తారు? ఇన్‌కమ్స్‌ని ఎట్లా గ్రాబ్ చేసుకుంటారని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, 10 తరాలు కాదు 100 తరాలు దాటినా కూడా రియల్ ఎస్టేట్ అనే దానికి డిమాండ్ అనేది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. సో, ఇప్పుడు గనక స్టార్ట్ చేస్తే కొంతకాలం మనం కాస్త కష్టపడితే జీవితాంతం కూర్చొని తినేంత డబ్బును మనం బ్రహ్మాండంగా బంగారంలా సంపాదించుకోవచ్చు. సో, ఈ బిజినెస్ చేయలేను కానీ నా దగ్గర డబ్బుంది కాస్త రియల్ ఎస్టేట్‌లో పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో, మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కింద అమౌంట్ గనక ఉంటే, మీకు కావాల్సినటువంటి ఎనీ హైవేస్‌లో అట్లాగే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే తక్కువ పెట్టుబడితో మంచి మంచి ఓపెన్ ప్లాట్స్‌ని కూడా వాళ్ళు బై చేయడం, సేల్ చేయడం ఇవన్నీ చేయిస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెసర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కాదు కదా మనం చూసేది. అల్టిమేట్‌గా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మన లైఫ్‌ని బెటర్‌మెంట్ చేసేటువంటి ఒక బిజినెస్ ఐడియా కోసం మనం ముందుకొచ్చామిక్కడ. సో అంటే పార్ట్ టైమ్‌గా జేసుకోవచ్చు ఇది. ఫుల్ టైమ్ జేసుకోవచ్చు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక వెంచర్ ఏసిన తర్వాత ఓనర్‌తో మనం డైరెక్ట్‌గా మాట్లాడాల్సిన పనుండదు. డైరెక్ట్‌గా మనం కస్టమర్‌తో డీల్ జేసేసి మనమే సేల్ జేసి కమిషన్ తీసుకుంటాం. ఇది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి అట్లాగే లోకల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న తేడా ఇదనమాట. సో, మంచి ట్రైనింగ్ ఇచ్చి నెలకి మినిమమ్ రూ. 1,00,000 సంపాదించుకునేలాగా వీళ్ళు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మాక్సిమం ఒక రూ. 1,00,00,000 వరకు కూడా సంపాదించేవాళ్ళు. నేనేమో వీక్స్‌లో ఎళ్ళిపోద్ది లైఫ్ అంటలే. కనీసం రూ. 1,00,000 సంపాదించగలిగితే ఓ 3 నెలలు, 4 నెలలు కష్టపడిన తర్వాత చిన్న విషయం కాదు గదా! సో, ఏ రంగంలో అయినా సపోర్ట్ అనేది కావాలి. అలాంటి సపోర్ట్‌ని ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. సో, ఒక్కసారి వచ్చి వీళ్ళు ఆ నంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళు మీటింగ్ అది చెప్తారు ఎప్పుడు ఏంటనేది. ఆన్‌లైన్ మీటింగే ఉంటది 90%. ఒకసారి మాట్లాడండి. కింద ఇచ్చినటువంటి నంబర్‌కి కాల్ చేయండి.